విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం గతంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసి తిరిగి ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో కోర్టులో ఆ కేసు క్లోజ్. సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయనే అంచనాలను తలకిందులు చేస్తూ త్రిష వరుస ప్రాజెక్టులతో బిజీ. విజయ్ తల్లిదండ్రుల చెంతనే త్రిష ఆత్మీయంగా మెదలడం తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర గుసగుసలు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే హీరోయిన్గా తన ఇమేజ్కు భిన్నమైన కథలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తోన్న త్రిష. భార్య స్వర్ణలింగం అవకాశం కోల్పోయినా స్నేహితురాలు త్రిషకు ఆ అవకాశం దక్కింది. తలపతి ది గ్రేట్ అంటూ అభిమానులు సెల్యూట్. ఒకప్పుడు గ్లామర్ కమర్షియల్ సినిమాలకే పరిమితమైన ఇమేజ్ నుంచి బయటకొచ్చి కంటెంట్ ఓరియంటెడ్ క్యారెక్టర్ల వైపు త్రిష దృష్టి. బృందా వంటి వెబ్ కంటెంట్తో డిజిటల్ ఆడియన్స్కు చేరువైన త్రిష ఇప్పుడు మరో వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు త్రిష పర్సనల్గా కూడా తమిళనాడులో చర్చనీయాంశంగా మారారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం పైన గత కొంతకాలంగా సోషల్ మీడియాతో పాటు తమిళ రాజకీయ వర్గాల్లోనూ ఊహాగానాలు. అఫీషియల్గా ఆమె పొలిటికల్ జర్నీ పైన ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ అంశం మాత్రం త్రిష పేరును తరచూ వార్తల్లో నిలుపుతోంది. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు, ఓటీటీలో విభిన్నమైన కథలు, మరోవైపు పొలిటికల్ ఎంట్రీ పైన డిస్కషన్స్, ఇలా 3 విభిన్నమైన అంశాలలో ఆమె పేరు రెగ్యులర్గా వార్తల్లో కనిపిస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు కెరీర్లో మరో ఆసక్తికరమైన దశను కొనసాగిస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఘాటుగా సెకండ్ ఇన్నింగ్స్. సంగీతనా త్రిషనా? రాజకీయాల సినిమాల? ఇక స్టోరీలోకి వెళ్తే సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు కెరీర్లో మరో ఆసక్తికరమైన దశను కొనసాగిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయనే అంచనాలను తలకిందులు చేస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కథ, పాత్రల ఎంపిక విషయంలో ఎంతో సెలెక్టివ్గా వ్యవహరిస్తూ సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ల పైన కూడా తన పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో త్రిష పేరు వరుసగా భారీ ప్రాజెక్టులలో వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే హీరోయిన్గా తన ఇమేజ్కు భిన్నమైన కథలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మరింత స్ట్రాంగ్గా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ కమర్షియల్ సినిమాలకే పరిమితమైన ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కంటెంట్ ఓరియంటెడ్ క్యారెక్టర్ల వైపు కూడా ఆమె దృష్టి పెట్టడం ఈ మార్పుకు మెయిన్ రీజన్గా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఓటీటీ కూడా త్రిష కెరీర్లో కీలకమైన వేదికగా మారబోతోంది. ఇప్పటికే బృందా వంటి వెబ్ కంటెంట్లతో డిజిటల్ ఆడియన్స్కు చేరువైన త్రిష ఇప్పుడు మరో వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతోందని టాక్. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్గా అనౌన్స్ కావాల్సి ఉంది. మరోవైపు త్రిష పర్సనల్గా కూడా తమిళనాడులో చర్చనీయాంశంగా మారారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం పైన గత కొంతకాలంగా సోషల్ మీడియాతో పాటు తమిళ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్గా ఆమె పొలిటికల్ జర్నీ పైన ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ అంశం మాత్రం త్రిష పేరును తరచూ వార్తల్లో నిలుపుతోంది. ఇలా చూస్తే ప్రస్తుతం త్రిష కెరీర్ ఒకే ట్రాక్లో సాగడం లేదు. థియేటర్లో స్టార్ హీరోల సినిమాలు, ఓటీటీలో భిన్నమైన కథలు, మరోవైపు పొలిటికల్ ఎంట్రీ పైన డిస్కషన్స్, ఇలా 3 విభిన్న అంశాలతో ఆమె పేరు రెగ్యులర్గా వార్తల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్రిష సెకండ్ ఇన్నింగ్స్లో ఓటీటీకి మరింత ప్రాధాన్యత పెరుగుతోందా అనే డిస్కషన్ కూడా మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో ఆమె సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్టులు ఈ కొత్త ఇమేజ్ను మరింత బలపరుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ త్రిష రిలేషన్షిప్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా రకరకాల వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం గతంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసి తిరిగి ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో కోర్టు ఆ కేసును క్లోజ్ చేసింది. ఈ నేపథ్యంలో మొన్న విజయ్ తల్లిదండ్రుల చెంతనే త్రిష ఆత్మీయంగా మెదలడం తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర గుసగుసలకు దారితీసింది. భార్య స్వర్ణలింగం అవకాశం కోల్పోయినా స్నేహితురాలు త్రిషకు ఆ అవకాశం దక్కింది. తలపతి ది గ్రేట్ అంటూ అభిమానులు కూడా సెల్యూట్ చేస్తున్నారు.